మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని సూచించారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలన్నారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. మంగళగిరిలో జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి అయ్యారు. ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా అడుగులు వేశానని, 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటున్నానని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలకు సూచనలు తీసుకుంటున్నానన్నారు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడన్నారు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలన్నారు. చంద్రబాబు గతంలో 98% హామీలు ఎగ్గొట్టారన్నారు. గత పాలనకు తన పాలనకు తేడాను ప్రజలే గమనించాలని కోరారు. ఒకసారి ఇది చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించిన ఆయన మేనిఫెస్టో. ఏకంగా 2014లో ఈయన ఎన్నికలకు వచ్చే ముందు ఇదే మాదిరిగానే రంగురంగుల కాగితాలతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేసి అందులో చేనేతలకు సంబంధించి ఒక 2 పేజీలు కేటాయించాడు, 1.5 పేజీ కేటాయించాడు. 21వ పేజు, 22వ పేజీలో కూడా కాస్తంత. ఇదంతా చేనేతలకు సంబంధించి ఆయన ఇచ్చిన సుదీర్ఘమైన ఒక పెద్ద పుస్తకం. ఆ పుస్తకంలో చేనేతలకు సంబంధించి ఆయన చెప్పిన హామీలు 2014లో ఎన్నికలకు ముందు ఈ మాదిరిగానే తను ఒక హామీల పుస్తకం, ఎన్నికల మేనిఫెస్టో అంటూ ఇచ్చి, ఆ తర్వాత 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు తన నోట్లో నుంచి మేనిఫెస్టో, రంగురంగుల కాగితాలు అని తాను ఎప్పుడు చెప్తా ఉన్నాడు. సూపర్ 6 అంటా ఉన్నాడు, సూపర్ 7 అంటా ఉన్నాడు, కేజీ బంగారం ఇంటింటికి అంటా ఉన్నాడు, ప్రతి ఇంటికి బెంజ్ కార్ అంటా ఉన్నాడు. ఇటువంటి నేపథ్యంలో 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఇదే మాదిరిగా అప్పుడు కూడా ఇదే కూటమిగా ఆయన ఏర్పడి ఆయనతో పాటు ఆయన దత్తపుత్రుడితో పాటు ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, ఈ ముగ్గురు కలిసి వీళ్ళ ముగ్గురే 2014లో ఏం చెప్పారు, మనకు ఏమి చేశారు అన్నది ఒక్కసారి ఆయన 2014లో ఇచ్చిన ఆయన మేనిఫెస్టోకు సంబంధించి, చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాల. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. కడప జిల్లాలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందన్నారు పీసీసీ చీఫ్ షర్మిల. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దునూరులో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. అవినాష్ హంతకుడని ప్రజలు నమ్ముతున్నారని, ఆయనకు సంబంధించి సిబిఐ అన్ని ఆధారాలు బయటపెట్టిందన్నారు. అవినాష్ను జగనే కాపాడుతున్నారని, సొంత బాబాయిని చెప్పిన వాళ్ళకి మళ్లీ సీట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. హత్య రాజకీయాలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని షర్మిల ప్రశ్నిస్తున్నారు. సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈ అన్యాయాన్ని ఎదిరించేందుకు ఎంపీగా పోటీ చేస్తున్నారని, వైఎస్ బిడ్డ కావాలో హంతకుడు అవినాష్ కావాలో ప్రజలే తేల్చుకోవాలని షర్మిల కోరారు. నిజం, నీకున్న సంకల్పం అది నిజం. నిప్పులాంటిది నిజం, నీకున్న సంకల్పం అది నిజం. వైఎస్ఆర్ ఆశయాలు నిజం, ఆ ఆశయాల బాట నడక నిజం. ఎంపీ అయ్యాడు అవినాష్ రెడ్డి గారు. ఈరోజు అదే అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించే విషయంలో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది అని సిబిఐ స్వయాన సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు అన్ని చూపుతూ ఆయనను అక్యూజ్డ్ గా, దోషిగా చేర్చడం జరిగింది. మరేమైంది? అక్యూజ్డ్ గా, దోషిగా ఒక పెద్ద మనిషి, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు, ముఖ్యమంత్రి గారి తమ్ముడినే చంపించారు అని కేసులో ఉన్నా కూడా ఈ రోజు వరకైనా అవినాష్ రెడ్డి ఒక్క రోజైనా జైలుకు వెళ్ళాడా? లేదు. ఎందుకని?
ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మీరందరూ ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి అయ్యుండి తన అధికారాన్ని అడ్డేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు. కాబట్టే ఈరోజు సిబిఐ ఒక్క ఎంట్రుక కూడా పీకలేకపోయింది అవినాష్ రెడ్డికి. న్యాయమేనా ఇది? ధర్మమేనా ఇది? అధికారం ఇచ్చింది ఎందుకు? అధికారం ఇచ్చింది ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేసింది ఎందుకు? ప్రత్యేక హోదా తీసుకొస్తాడు అని, పరిశ్రమలు వస్తాయి అని, పోలవరం లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారు అని, మన ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధాని కడతారు అని, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తారు అని, మన రాయలసీమకు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీ తెస్తారు అని, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆశలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే అవినాష్ రెడ్డికి మీరు ఓట్లేసి ఎంపీని చేస్తే ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మీరిచ్చిన అధికారం చేత ఒక హంతకుణ్ణి కాపాడుతున్నారు. మీరిచ్చిన అధికారాన్ని అడ్డేసి ఈరోజు వివేకానంద రెడ్డి అంత గొప్ప మనిషిని హత్య చేయించారు అని తెలిసి కూడా సిబిఐ అన్ని ఆధారాలు చూపుతున్నా కూడా ఈరోజు వివేకానంద రెడ్డి గారి సొంత చిన్నాన్నను హత్య చేసిన మనిషిని వెనుకోసుకొస్తున్నారు, పక్కనే నిలబెట్టుకుని హంతకునితో తిరుగుతున్నారు. 5 సంవత్సరాలుగా ఒక హంతకుని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. 5 సంవత్సరాలుగా ఆయనను కాపాడటం ఒక ఎత్తైతే 5 సంవత్సరం నిజం నిజం షర్మిల మన షర్మిల. వివేక రాజకీయ అజాత శత్రువని ఆయన కుమార్తె సునీత అన్నారు. షర్మిలతో కలిసి ముద్దునూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. సమస్య పరిష్కరించాలి, ఎవరైనా వస్తే అధికారుల వద్దకు వెంట తీసుకెళ్లి దాన్ని పూర్తి చేయించేవారన్నారు. అలాంటి మనిషిని దారుణంగా నరికి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. మా కుటుంబ సభ్యులే హతమార్చని తెలిసి ఎంతో బాధపడ్డామన్నారు. వివేక హత్య తమ సొంత విషయం కాదని, ఈ జిల్లా ప్రజలదని అన్నారు. చంపిందెవరో అందరికీ తెలుసని, నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తున్నామన్నారు. న్యాయం మా వైపు, అన్యాయం వారి వైపు ఉందన్నారు. ప్రజలు న్యాయం వైపు నిలబడి షర్మిలను గెలిపించాలని, ఆమె ఎంపీ అయితే ఢిల్లీ వరకు మన గొంతు వినిపిస్తుందని సునీత అన్నారు. వివేకానంద రెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు. రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ట్రైన్ లో మన వివేకానంద రెడ్డి గారి వర్ధంతి రోజు చెప్తున్నారు ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లో ఎంత ఉన్నారని చెప్పి. ఏ పార్టీ, ఏ కులము, ఏ మతము అన్నది విభేదాలే లేవు. ఆయనకు అందరూ ఒకరే. మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన నాకు మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు. మీరు మా పార్టీనా అని అడగడు. మీరు ఏ పార్టీ అయినా గానీ, ఏ కులము, ఏ మతమైనా గానీ మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు. అవునా కదా? అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఎందుకు? ఆయన షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేద్దామని. ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారు అనుకున్నారు. ఆయన షర్మిలమ్మకి ఇచ్చే సపోర్టు ఉండదు అనుకున్నారు. ఇది న్యాయమా? 7 సార్లు గొడ్డలిపోటుతో తల మీద 60 సంవత్సరాలు పై మనిషి, వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు. అంత క్రూరంగా చంపారు. అది ఎవరా అని అర్థం కాలేదు. ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది. నిజం నిజం షర్మిల మన తమ ఇద్దరు ఆడబిడ్డలు కుటుంబ పరువును రోడ్డును పెడుతున్నారని షర్మిల, సునీతను ఉద్దేశిస్తూ వైఎస్ విమలారెడ్డి తెలిపారు. కొంగు పట్టుకుని ఓట్లు అడుక్కునే వాళ్ళు వైఎస్ఆర్ బిడ్డ ఎలా అవుతారని ప్రశ్నించారు. వ్యక్తిగత స్వార్థం కోసమే వాళ్ళిద్దరు ఇలా చేస్తున్నారన్నారు. పులివెందుల్లో ఫ్యాక్షన్ ఉండకూడదని వైఎస్ఆర్ మొదటి నుంచి కట్టుబడి ఉన్నారు. పులివెందుల్లో కావాలని పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. వైఎస్ఆర్ పేరు చెప్పుకుని ఆయన అవమానించేలా షర్మిల చేస్తుందని మండిపడ్డారు. రాజశేఖర రెడ్డి శత్రువులంతా షర్మిల చుట్టూ చేరారన్నారు. నిస్వార్థంగా పనిచేస్తున్న జగన్పై షర్మిల, సునీత బురద చల్లుతున్నారని విమర్శించారు. ఐ హ్యావ్ టు డిఫెండ్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీని ఇంత అన్యాయంగా ఇట్లా మాట్లాడుతుంటే భరించలేకపోతున్నామండి. అందుకనే కొన్ని విషయాలు మీ ద్వారా వాళ్ళకి చెప్దామనే ఆలోచనతో నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ నిన్న రాత్రి నేను ఒక వీడియో చూస్తూ ఉన్నాను, వీడియో క్లిప్పింగ్ ఫ్రమ్ పులివెందుల. అక్కడ మా షర్మిలమ్మ కొంగు పట్టుకొని ఓట్స్ అడుగుతుందండి. ఈ పాలిటిక్స్లో సెంటిమెంటు, ఈ కొంగులు పట్టుకొని అడగడం వల్ల గెలవగలిగితే మరి లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుందండి? అక్కడ మాటకు ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెనో అంటుంది. రాజశేఖర రెడ్డి అన్న ఉంటే కన్నా ఇలాగ చేసేవాడా? ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణాలు ఏమున్నాయండి? అనవసరంగా
ఆ అవినాష్ని దినమంతా హత్య చేసినాడు అని చూసినారా వాళ్ళు హత్య చేసినట్లు? ఎవరు వాళ్ళకి ప్రూఫ్ చూపించారండి? ఎవరైతే హత్య చేశాడో వాడేమో బయట తిరుగుతున్నాడు. వాడు చెప్పిన మాటలు నమ్మి వీళ్ళు డిసైడ్ చేసేస్తారా? వాళ్ళేనా డిసైడ్ చేసేవాళ్ళు? మరి జడ్జిలు, కోర్టులు ఎందుకండి? ఆ చిన్న పిల్లోడు వీళ్ళకంటే 10 ఏళ్ళు చిన్నోడు. అటువంటి వాడిని జీవితం అంతా నాశనం చేస్తున్నారు ఈ ఆడపిల్లలు ఇద్దరు. కొంచెమన్నా ఎంపతి ఉండాలండి. వాళ్ళలాంటి పిల్లోడే కదా, మా ఇంట్లో పిల్లోడే అబ్బాయి కూడా. మరి వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ జీవితం అంతా ఎంత పాడు చేస్తున్నదో ఒకసారి షర్మిలమ్మ కానీ సునీతమ్మ కానీ ఆలోచిస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తలపెట్టిన నిజం గెలవాలి యాత్ర పూర్తయింది. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు అరెస్టుతో చనిపోయిన కుంచెం సుబ్బారావు, కాకర్ల విశ్వనాథం కుటుంబాలను పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని ఆయా కుటుంబాలకు భువనేశ్వరి భరోసా ఇచ్చారు. తిరువూరు పర్యటనతో భువనేశ్వరి నిజం గెలవాలి యాత్ర ముగిసింది. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది చనిపోయిన కుటుంబాలను పరామర్శించాలనే ఉద్దేశంతో నిజం గెలవాలి పేరుతో భువనేశ్వరి ఈ యాత్రను మొదలుపెట్టారు. గత ఏడాది అక్టోబర్ 25న చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం మొదలైంది. దాదాపు 6 నెలల పాటు కొనసాగింది. మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆమె పర్యటన సాగింది. చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపానికి గురై చనిపోయిన 203 కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వర్ ఓదార్చి వారికి ఆర్థిక సాయం అందజేశారు. ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించాలన్న సదుద్దేశంతో వాలంటీర్లుగా చేరితే టీడీపీ అధినేత నుంచి నేతల వరకు తమపై చేసిన దుష్ప్రచారాలతో మనోవేదన చెంది రాజీనామాలు చేస్తున్నామని రాపూరు, కలువాయి మండలాలకు చెందిన వాలంటీర్లు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో 100 మంది, కలువాయి మండలంలో 27 మంది వాలంటీర్లు రాజీనామా పత్రాలను ఆయా మండలాల అభివృద్ధి అధికారులకు అందజేశారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన వాలంటీర్ల వ్యవస్థపై కత్తిగట్టి బురద జల్లే ప్రయత్నం చేసి ప్రజలకు సేవ చేయనివ్వకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయడం ఆనందంగా ఉంటుందని, ప్రజలకు సేవ చేసే భాగ్యం లేనప్పుడు తమకు వాలంటీర్ ఉద్యోగులు ఎందుకని మూకుమ్మడిగా రాజీనామాలు చేశామని, ఇందులో ఎవరి బలవంతం లేదని తెలిపారు. మీడియా సోదరులకి నా నమస్కారాలండి. మేము కలువాయి సచివాలయం 1, 2, 3 వాలంటీర్లను ఈ పొద్దు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా నియమితులయ్యి ప్రజలకి సేవ చేసుకునేదానికి మేము ముందుకొచ్చాము. కానీ గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష పార్టీలు వాలంటీర్ వ్యవస్థ మీద దుష్ప్రచారాలు చేయడం వల్ల మేము చేసిన సేవని గుర్తించకుండా మా మీద లేనిపోని మాటలు మాట్లాడుతూ మమ్మల్ని కించపరుస్తూ ఉండడం వల్ల, అదే కాకుండా ఎలక్షన్ కోడ్ అమల్లో రావడం వల్ల మా సేవల్ని నిలిపివేయడం జరిగింది. సేవలు నిలిపేసిన తర్వాత మేము వాలంటీర్ వ్యవస్థలో ఉండి అనవసరమని భావించి మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ వ్యవస్థ ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము రాజీనామా పత్రం సమర్పించదమని మేము ఈ పొద్దు వచ్చున్నాము. మేము ఈ పొద్దు సచివాలయం, కలువాయి సచివాలయం 1, 2, 3 మొత్తం 15 మంది వాలంటీర్లమే స్వచ్ఛందంగా రిజైన్ చేయడం జరుగుతుంది. ఎంపీడీఓకి మా రాజీనామా పత్రాన్ని సమర్పించి ఎంపీడీఓ గారు మా రాజీనామా పత్రాన్ని ఆమోదించవలసిందిగా కోరడమైంది. అందరికీ నమస్కారం అండి.
నా పేరు బోయల్ హరీషు. నేను కలువ సచివాలయం 3 గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను. గత కొద్ది రోజులు మా మీద జరుగుతున్న ప్రతిపక్ష నేతలు చేస్తున్నటువంటి దుష్ప్రచారాల కారణంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఇంటి వద్దకే పాలన గ్రామ సచివాలయాలు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కరోనా సమయంలో, వరదల సమయంలో ఎన్నో సేవలను అందించాము. కానీ ఈరోజు ప్రతిపక్ష నేతలు మా మీద 5,000 ఉద్యోగస్తులు అని చెప్పి, గోని సంచులు మోసే ఉద్యోగస్తులు అని చెప్పి ఎన్నో దుష్ప్రచారాలు చేస్తున్నప్పటికీ ఎన్నో కష్టాలను అనిపించి కూడా చేశాము. కానీ ఈ మధ్య కాలంలో ఎలక్షన్ కోడ్ కారణంగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో చేరిన మమ్మల్ని మా సేవలు నిలుపుదల చేయడం వల్ల ఈరోజు మేమందరం కలువాయి 1, 2, 3 సచివాలయాలు మేమందరము మా సేవలను ప్రజల దగ్గరికి తీసుకెళ్లలేకపోవడం వల్ల మేమందరం స్వచ్ఛందంగా గౌరవనీయులు ఎంపీడీఓ గారి దగ్గరికి మా రాజీనామా పత్రాన్ని అందజేయాలని వచ్చాము. షర్మిల, సునీత కుటుంబ పరువు తీస్తున్నారంటూ మేనత్త విమలమ్మ చేసిన విమర్శలపై షర్మిల ఘాటుగా స్పందించారు. కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ చనిపోయింది సొంత అన్న అని విమలమ్మ మర్చిపోయినట్టుంది అంటూ ఎత్తిపొడిచారు. వివేక హత్య విషయంలో తామేమీ ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదని స్పష్టం చేశారు. హత్య కేసులో ఆధారాలు ఉన్నదని గట్టిగా చెబుతున్నామని అన్నారు. మళ్లీ అలాంటి అన్యాయం జరగకూడదని అక్కాచెల్లెం పోరాడుతున్నామని షర్మిల తెలిపారు. హత్య రాజకీయాలు ఆగాలనేదే తమ పోరాటం అని పేర్కొన్నారు. విమలమ్మ కుమారుడికి జగన్ పనులు ఇచ్చారని, ఆర్థికంగా బలపడినందువల్లే విమలమ్మ అన్నీ మర్చిపోయారన్నారు. వివేక ఎంత చేశారో విమలమ్మకు ఏమీ గుర్తులేనట్టుందంటూ షర్మిల ధ్వజమెత్తారు. మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. విమలమ్మ గారు మా మేనత్తే. కానీ మేము చేస్తున్న ఏమైతే మాట్లాడుతున్నామో వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు. ఏమైతే సిబిఐ చెప్తుందో అవే ఆధారాలు ఉన్నాయి అని మేము మాత్రమే ఎత్తి చూపుతున్నాము. ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాకు తెలిసింది ఫలాని వాళ్ళు హత్య చేపించారు అని మాకు తెలిసింది కాబట్టే మేము మాట్లాడుతున్నాము. మళ్ళీ అన్యాయం జరగకూడదు, మళ్ళీ హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు, ఈ హత్య రాజకీయాలు ఆగాలి అని మేమిద్దరం అక్కా చెల్లెలం ఈరోజు కొట్లాడటం జరుగుతుంది. విమలమ్మ గారి కొడుకుకి జగన్మోహన్ రెడ్డి గారు వర్క్స్ ఇవ్వడం జరిగింది. ఆర్థికంగా వాళ్ళు బలపడడం జరిగింది కాబట్టే ఈరోజు విమలమ్మ గారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. కానీ చనిపోయింది సొంత అన్నని వివేకానంద రెడ్డి గారు తనకు ఎంత చేశారో అన్న విషయము విమలమ్మ గారు మర్చిపోయినట్టున్నారు. వయసులో పెద్దపడ్డారు, వయసు వచ్చింది, మర్చిపోవడం సహజమే, మర్చిపోయినట్టున్నారు. అందులో ఎండాకాలం కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా మాచర్ల మండలం ఖమ్మంపాడులో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మంపాడు గ్రామానికి చెందిన ఇర్ల మహేందర్ నర్సరాపేటలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదివాడు. నిన్న విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన మహేందర్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను సర్వేపల్లి నియోజకవర్గానికి నాన్ లోకల్గా చెప్తున్న కాకాని గోవర్ధన్ రెడ్డి జెడ్పీటీసీ సభ్యుడిగా సైదాపురం మండలం నుంచి ఎలా పోటీ చేశారో చెప్పాలని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. పొదలకూరు మండలం పార్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన టీడీపీ మినీ మేనిఫెస్టోను, మహిళా శక్తి మేనిఫెస్టోను వివరించారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. తను పదే పదే నాన్ లోకల్ అంటూ చెప్పే కాకాని వైసీపీ నుంచి ఎన్నికల బరిలో ఉన్న ఆదల ప్రభాకర్ రెడ్డి, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కూడా నాన్ లోకల్ అన్నది గుర్తెరగాలన్నారు. పార్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులు తాను మంజూరు చేయించి పూర్తి చేస్తే కాకాని తాను చేసినట్లుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఎంత గొప్ప నాయకుడే కాకాని గోవర్ధన్ రెడ్డి. నేను నాన్ లోకల్ అంట, ఆయన లోకల్ అంట.
నేను నాన్ లోకల్ అయితే నీ పొదలకూరు మండలానికి 25,000 ఎకరాల కండలేరు లిఫ్ట్ చేయాలా, నీ దక్షిణ కాలేజీ 10,000 ఎకరాలు చేయాలా, నీకు హాస్పిటల్ కట్టించాలా, నీకు ఐటీఐ కాలేజీ కట్టించాలా, నీకు లెమన్ గార్డెన్స్ నేను వచ్చి కట్టించాలా. అప్పుడు దాకా లోకల్ ఏం పని చేయలేదు కదా. నీ లోకల్ నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్, మీ అన్న మంత్రి, మీ నాయన సమితి ప్రెసిడెంట్, నువ్వు 2 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి. ఏదైనా ఒక్క పని చెప్పు, నేను చేశానని చెప్పుకోవడం తప్ప ఒక్క పని చేశానని చెప్పు. అప్పుడు నేను ఒప్పుకుంటా, అల్లిపురం వెళ్ళిపోతా. నువ్వు నాకంటే ఎక్కువగానే పనులు చేస్తుంటే. ఇది ఈరోజు పరిస్థితి. తెచ్చుకుంటే మేము కూడా తిరగబడతాము, నీ సంగతి ఏందో చూస్తామని రేపు వచ్చే ఓట్లలో ముత్తుకూరు పొదలకూరు 2 పోటీ పడి ఆయనకు గుర్తు చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, తెలుగుదేశం ఈరోజు జనసేన బీజేపీ తరఫున వరప్రసాద్ గారు ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, బీజేపీలో చేరారు. ఆయన ఐఏఎస్ రిటైర్డ్. ఆయన పుష్పం గుర్తు, ఫస్ట్ ఓటు పుష్పం గుర్తు, దాంట్లో సైకిల్ ఉండదు. సెకండ్ ఓటు సైకిల్ గుర్తు, దాంట్లో పుష్పం ఉండదు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరంలో శ్రీ చౌడేశ్వరి మాత జ్యోతి మహోత్సవం వైభవంగా ముగిసింది. శుక్రవారం అర్ధరాత్రి ప్రారంభమైన జ్యోతి ఉత్సవం శనివారం ఉదయం జ్యోతులన్నీ అమ్మవారి సన్నిధికి చేరుకోవడంతో ముగిసింది. తెల్లవారుజామున అమ్మవారికి దిష్టి చుక్క పెట్టి ఆలయం ఎదురుగా మంటలను రాజేయడం ద్వారా జ్యోతి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం అసిస్టెంట్ కమిషనర్ కామేశ్వరమ గ్రామంలోని జ్యోతి మండపం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారికి మొక్కు చెల్లించేవారు గోధుమ పిండి, నెయ్యి, ద్రవ్యాలతో జ్యోతిని తయారు చేసి వివిధ రకాలుగా అలంకరించి దాన్ని తలపై ఉంచుకుని వాద్య బృందంతో లయబద్ధంగా నృత్యం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ జ్యోతి ఉత్సవం కొనసాగింది. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల పరిధిలోని కుర్లపల్లిలో రాములవారి ఆలయ ప్రతిష్టలో అపశృతి చోటు చేసుకుంది. ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనం తిన్న పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. అన్న సంతర్పణలో భోజనం తిన్న దాదాపు 50 మంది అస్వస్థకు లోనయ్యారు. బాధితులను గ్రామస్తులు ధర్మవరం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అస్వస్థకు గురైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. కుర్లపల్లి గ్రామంలో గుడి ఓపెనింగ్ సందర్భంగా అక్కడ భోజన సదుపాయాన్ని నిర్వహించడం జరుగుతుంది గుడి యాజమాన్యం. ఆ క్రమంలో గత 2 రోజుల నుంచి కూడా భోజనాలు గ్రామస్తులకు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు వాళ్ళ బంధువులు అందరూ కూడా గ్రామానికి రావడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, భోజనాలు చేయడం జరిగింది. కానీ నిన్నటి రోజున నిన్న ఫుడ్ ప్రిపరేషన్లో వచ్చిన లోపం ఉండడం వల్ల అక్కడ ఫుడ్ పాయిజన్ అవ్వడం, దాని నుంచి ఇక్కడ ధర్మవరం గవర్నమెంట్ హాస్పిటల్లో దగ్గర 100 మంది పైగా ఇప్పుడు జాయిన్ అవ్వడం జరిగింది. మరి వివిధ హాస్పిటల్స్లో దగ్గరగా ఉన్న ఇక్కడ దగ్గరగా ఉండి స్తోమతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. దానిలో పిల్లలు కూడా చాలామంది ఉండడం, అంటే గుడి ఓపెనింగ్ కాబట్టి పిల్లలంతా అక్కడికి వెళ్ళడం, గుడి ఓపెనింగ్ చూడడం. చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని భారీ మెజార్టీతో గెలవాలంటూ పాడిపేటకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తి తిరుమల మెట్ల మార్గం ద్వారా మోకాలపై కొండపైకి వెళ్లాడు. అలిపిరి దగ్గరకు చేరుకుని పులివర్తి నాని కుమారుడు వినిల్ శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు శ్రీనివాసులకు ఉండాలని ఆకాంక్షించారు. మళ్లీ వైసీపీ అధికారులకు వస్తే రాష్ట్రం అంధకారమేనని శ్రీనివాసులు అన్నారు.
అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏమీ లేదు. కాబట్టి నెక్స్ట్ రాబోయే రోజుల్లో మన చంద్ర ఎమ్మెల్యే పులవర్తి నాణ్యాన్ని ఎమ్మెల్యే కావాలి. అదేవిధంగా మన రాష్ట్ర అభివృద్ధి చెందాల, యువతకు మంచి భవిష్యత్తు కావాలంటే గవర్నమెంట్ సీఎం కావాలని ఒక మంచి హృదయంతో భగవంతుతో ఆశిస్తూ నేను 20 రూపాయలు. ఎందుకంటే గతంలో ఇప్పుడు 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయినాం. మన దేశం అభివృద్ధి 20 ఏళ్ళు వెనకెళ్ళిపోయింది. మళ్ళా మనకు అభివృద్ధి కావాలా, చంద్రబాబు నాయుడు సీఎం అయితే ప్రతి ఒక్కరు ఉద్యోగాలు వస్తాయి, మన భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్తు గ్యారెంటీ ఇస్తాడు, మనకు ఉపాధి ఉంటుంది అందరికీ. అదేవిధంగా మన రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ చంద్రగిరి నియోజకవర్గంలో నేను అరాచకత సృష్టిస్తున్నా. నన్ను పైన ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా దాన్ని ఎదుర్కొని నేనుండా, నేనుండా, ఏ కార్యక్రమం ఏది జరిగినా నేనుండా, నేను ధైర్యంగా పార్టీ కష్టపడి అదేవిధంగా నేను కష్టపడతాను. ఆయన విజయం సాధిస్తాడు, ఎమ్మెల్యే అవుతాడని, ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో మేము తిరుమల వెంకన్న ఆశీస్సు నిండుండి అన్న ఎమ్మెల్యే కావాలనే ఉద్దేశంతో నేను మోగల పైన ముగ్గురు తెలుసుకుంటాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ అరాచకం అరికట్టాలంటే మన చంద్రకాంత్ పులవర్తి నాణ్యన్న ఎమ్మెల్యే కావాలి. ఖచ్చితంగా వస్తేనే మాకు భవిష్యత్తు బాగుంటుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం తంతడి వాడపాలెలో భారీ తిమింగళం మత్స్యకారుల వలకు చిక్కింది. వానచీపురు పలికిన మత్స్యకారులు శుక్రవారం తీరంలో వలవేగా 30 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పున్న తిమింగళం చిక్కింది. అది అనారోగ్యంతో ఉన్నట్లు గుర్తించిన మత్స్యకారులు తిరిగి సముద్రంలోకి పంపేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో దాన్ని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ ఎన్నికల సంఘం వైసీపీకి షాక్ ఇచ్చింది. బస్సు యాత్ర సందర్భంగా తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు వైసీపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల ఆ పార్టీ జెండాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా జాతీయ రహదారి మీద ఏర్పాటు చేసిన జెండాలు ఫ్లెక్సీలు ఈసీ తొలగించేసింది. ఎంపీసీ పర్యవేక్షణ అధికారి రహీం నేతృత్వంలో తాడేపల్లి విజయవాడ మధ్య కృష్ణా వారధిపై ఏర్పాటు చేసిన జెండాలు తొలగించారు. వారధికి 2 వైపులా ఏర్పాటు చేసిన బ్యానర్లు తాడేపల్లి మున్సిపల్ సిబ్బంది తీసివేసింది. ఈరోజు తాడేపల్లి మీదుగా ఎన్టీఆర్ జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలో వారధి వద్ద వైసీపీ శ్రేణులు చేసిన స్వాగత ఏర్పాటును ఎన్నికల సంఘం అధికారులు తొలగించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ కార్యాలయం వద్ద జరుగుతున్న కురుబల ఆత్మీయ సమావేశానికి ఆ సామాజిక వర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. సమావేశంలో కళ్యాణదుర్గం కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, హిందూపూర్ ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పాల్గొన్నారు. తాను ప్రజల్లో ఒకరిగా ఉంటూ ప్రజల సమస్యలు తొలగించి కళ్యాణదుర్గ అభివృద్ధికి పాటుపడతానని హామీ ఇచ్చారు సురేంద్రబాబు. మీ బిడ్డల్లో కూడా చాలా మంది ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి చదివించాలంటే మీకు ఒక అనుమానం ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి పంపించాలి, ఆడపిల్లలు అటు ఇటు పంపిస్తే కష్టమనే అభిప్రాయం మీలో ఉండొచ్చు. కానీ మన కళ్యాణదుర్గం ప్రాంతంలో మంచి నర్సింగ్ స్కూల్ తేగలిగితే, అక్కడ నర్సింగ్ విద్యార్థులు చదివించగలిగితే
వాళ్ళకి దేశ విదేశాల్లో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిజంగా మీరంతా అక్కగారు అమ్మగారు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు కూడా మీరు కూడా ఒక్కసారి మీ వాళ్ళందరినీ పిల్లలందరినీ చూసుకోండి. ఖచ్చితంగా మీరందరూ కూడా మీ పిల్లల భవిష్యత్తు ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే మన ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం. మనం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం మన అందరిపైన ఉంది. ఎందుకంటే మనకి పార్లమెంట్లో అంబికా లక్ష్మణ్ గారు కూడా మన అందరి తరఫున పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే పార్థసారథి కూడా పార్లమెంట్కి వెళ్తున్నారు. ఇద్దరు కలిసి మన ఉమ్మడి జిల్లాలో ఉన్న సమస్య కళ్యాణదుర్గం ప్రాంతం చాలా కరువు ప్రాంతంగా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరూ కూడా బాధ్యత తీసుకొని మనందరి కోసం వాళ్ళు పార్లమెంట్లో పోరాడి ఆ నిధులు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మనం ఆయన కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి జూన్ 5వ తారీఖు జూన్ 6వ తారీఖు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం. మీ బిడ్డల్లో కూడా చాలా మంది ఆడపిల్లలు చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మంచి చదివించాలంటే మీకు ఒక అనుమానం ఉంటుంది. తర్వాత ఏం చేయాలి, ఎక్కడికి పంపించాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మేనిఫెస్టో విడుదలపై అన్ని రాజకీయ పార్టీలు దోబుచులుడుతున్నాయి. ఇప్పటికే ప్రకటించాల్సిన వరాలు ఇంతవరకు ఏ పార్టీ ముందుకు తీసుకురాలి. దీంతో వరాల జల్లుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత నెల రోజులుగా రేపు మాపంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఎవరు కూడా ఖచ్చితంగా మేనిఫెస్టో గురించి చెప్పడం లేదు. 2019 ఎన్నికల్లో టీడీపీ వైసీపీ 5 రోజుల ముందుగా మాత్రమే మేనిఫెస్టోను విడుదల చేశాయి. ఈసారి కూడా అదే బాటలో పయనించే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ 6 పేరుతో రాజమండ్రిలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే అప్పటికి పొత్తులు ఖరారు కాలేదు. కానీ మలి విడత మేనిఫెస్టోను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించినా ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లడంతో మేనిఫెస్టో ఇప్పటి వరకు విడుదల కాలేదు. జైల్లో 52 రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీ టీడీపీలతో పొత్తు కుదుర్చుకున్నారు. జైల్లో 52 రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత బీజేపీ జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించాయి. ఇందుకోసం 3 పార్టీల నుంచి నేతలు ఎంపిక చేసి మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రజాగళం పేరుతో సభలు నిర్వహిస్తున్న చంద్రబాబు సూపర్ 6 అంటూ పాత విషయాల్ని ప్రస్తావిస్తున్నారు తప్పించి కొత్త మేనిఫెస్టోను ఇప్పటివరకు విడుదల చేయలేదు. దీనిపై ఇంకా కసరత్తులు చేస్తున్నారని చెప్తున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు దాటింది. జనంలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. కానీ మేనిఫెస్టో గురించి ఎక్కడా ప్రస్తావించట్లేదు. జగన్ ఎప్పుడు మేనిఫెస్టోను విడుదల చేస్తున్న విషయం పార్టీ వర్గాలకు కూడా అంతుపట్టడం లేదు. ఈ 2 పార్టీల మేనిఫెస్టోలు ఎప్పుడు విడుదలవుతాయన్న దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఎన్నికల్లో ఒకే రోజు 2 పార్టీలు మేనిఫెస్టోను ప్రకటించాయి. మీ భవిష్యత్తు నా బాధ్యత పేరుతో టీడీపీ, నేను విన్నాను నేను ఉన్నాను పేరుతో వైసీపీ మేనిఫెస్టోను ప్రకటించాయి. ఈ 2 మేనిఫెస్టోలో ఒకే విధమైన హామీలు ఉన్నాయి. అప్పటి వరకున్న 2000 పెన్షన్ 3000కు పెంచుతామని 2 పార్టీలు హామీ ఇచ్చాయి. వీటితో పాటు ప్రతి సంవత్సరం ఉద్యోగాలు, వడ్డీ లేని రుణాలు, వ్యవసాయానికి పగటిపూట ఉచిత విద్యుత్ ఇటువంటి హామీలు ఇచ్చారు. టీడీపీ కంటే వైసీపీ హామీలు మెరుగ్గా ఉండడంతో గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీకే బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం హామీల విషయంలో ప్రధాన ప్రతిపక్షంగా టీడీపీ కాస్త ముందడుగు వేసిందనే చెప్పాలి. భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో సూపర్ 6 పథకాల మేనిఫెస్టోను ఆ పార్టీ విడుదల చేసింది. పోయిన సంవత్సరం రాజమండ్రిలో జరిగిన మహానాడులో అధినేత చంద్రబాబు ఈ సూపర్ 6 పథకాలను ప్రజల్లో వెలువరించారు. ఈ పథకాల గతంలో జగన్ ప్రకటించిన నవరత్నాలు 2 కూడా ఇంచుమించుగా ఒకే విధంగా ఉన్నాయి. అమ్మఒడికి బదులుగా తల్లికి వందనం, వైఎస్ఆర్ చేయుత పథకానికి బదులుగా శ్రీనిధి పథకం టీడీపీ ప్రకటించింది. అయితే అమ్మఒడి పథకంలో ఒక్కరికి మాత్రమే వర్తింపజేశారు. కానీ తల్లికి వందనంలో మాత్రం ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లలందరికీ వర్తింపజేస్తామని టీడీపీ ప్రకటించింది. అంతేకాకుండా మహిళలకు నెలకు 1500, అలాగే ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ మేనిఫెస్టోను దసరాకు విడుదల చేస్తానని చంద్రబాబు అన్నారు. కానీ అనివార్య కారణాల వల్ల విడుదల చేయలేకపోయారు. మేనిఫెస్టో విడుదలలో మతలబు ఉందంటున్నారు పరిశీలకులు. ఒకరు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మరొకరు విడుదల చేయాలని ఆగారని అంటున్నారు. ఎందుకంటే ఒకరు చేసిన వాగ్దానాలకు మించి మరొకరు వాగ్దానం చేసి అధికారంలోకి రావాలని మేనిఫెస్టో విడుదల వాయిదా వేసుకుంటున్నారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అందిస్తున్న 3000 రూపాయల పింఛన్ను చంద్రబాబు 4000 రూపాయలుగా ప్రకటిస్తే జగన్ దాన్ని 5000 చేస్తానని ప్రకటించే అవకాశం ఉంది. అదే జగన్ ముందుగా రైతు రుణమాఫీ అంటే
చంద్రబాబు కూడా తాము రైతు రుణమాఫీతో పాటు రైతులకు పెట్టుబడి సాయంపై కూడా భారీ ప్రకటన చేసే దిశగా ఆలోచించే అవకాశం ఉంది. అందుకే ఒకరికి మించి మరొకరు హామీలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండబోతుందన్నది ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రంలో వైసీపీ పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని, ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి దారుణాలతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని, వీటి నుంచి విముక్తి కల్పించడమే బీజేపీ లక్ష్యమంటున్నారు కూటమి అభ్యర్థి. యువతకు ఉపాధి, సాగునీరు, తాగునీరు తెచ్చి ప్రజలకు అండగా ఉంటారంటున్న ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్తో మా కరెస్పాండెంట్ సూర్య ఫేస్ టు ఫేస్. ధర్మవరం నియోజకవర్గంలో చూసుకున్నామంటే పేరులో ధర్మం ఉంది, కాకపోతే ఇక్కడ అధర్మం అనేది రాజ్యం వెళ్తోంది, ప్రజలందరికీ తెలిసిన విషయం. కాబట్టి సత్యాగా నేను వచ్చానంటూ ధర్మవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఆయన మనతో ఉన్నారు, ప్రచారం దూసుకుపోతున్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం వల్ల ఇక్కడ వచ్చేసి చాలా అవస్థపడ్డారు, ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే వల్ల. వీళ్ళకి ప్రజలకు ఎటువంటి హామీ ఇస్తారు ధర్మవరం నియోజకవర్గ ప్రజలకి? ఇవాళ నేను ప్రచారంలో భాగంగా గరిసనపల్లి, జలాలపురం గ్రామాలకు వెళ్ళి ఇక్కడ దాకా వచ్చాను. ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. ఏ ఇంట్లో చూసినా 3-4 ఉంటే ఒకరికే పెన్షన్ వస్తుంది, లేదా వాళ్ళకి పార్టీకి మద్దతు తెలిపే వాళ్ళకి మాత్రమే పెన్షన్లు ఇస్తూ లేదా పథకాలను వర్తింపజేస్తూ మిగతా వాళ్ళకి తీరని అన్యాయం చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన లేదు. ఏ రోడ్డు మీద గత ప్రభుత్వంలో నిర్మించిన రహదారులు తప్పి సిమెంట్ రోడ్లు తప్పిస్తే కొత్తగా ఒక్కదానికి మరమ్మతు చేయలేదు. ఎక్కడ చూసినా మురికి నీరు ఉన్నాయి. అంటే వర్షాకాలం రాకముందే ఈ పరిస్థితులు ఉంటే తర్వాత ఎటువంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో తెలుసుకోవాలి. ఏ ఇంటికి పోయినా కూడా చదువుకున్న యువత వలసకు పోయారు, కూలి పనులకు బయటకు పోవాలనే పరిస్థితి ఉంది. చదువుకున్న యువత కూలి పనులు బయటకు పోవడం ఏంటో, పక్క రాష్ట్రాలు తరలిపోవడం ఏంటో, మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో, ఈ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారో మనకు తెలియట్లా. వాళ్ళు పూర్తిగా కబ్జాల మీద లేదా వాళ్ళ అరాచకాల మీద, బెదిరింపుల మీద దృష్టి పెడుతున్నారు తప్పిస్తే ప్రజలకు ఆశీర్వదించి గత ఎన్నికల్లో గెలిపించారే, వీళ్ళను పక్షాన్ని నిలబడదాం, వీళ్ళ సమస్యల పరిష్కారం చేద్దాం అనే ఆలోచన లేకుండా వాళ్ళని ఒక కీచకుల్లాగా వీళ్ళందరినీ పీడిస్తున్నారు. అటువంటి పరిస్థితి వల్ల ప్రజలందరూ ఇవాళ వేసారి ఉన్నారు. ఎంత త్వరగా వీలవుతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని, ఇక్కడ అసెంబ్లీలో ఉంటున్న కేటు రెడ్డిని తరిమి కొట్టాలని చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఏ చెరువులు చూసినా ఎండిపోయి ఉన్నాయి, సాగునీరు లేదు, వారానికి ఓ రోజు కూడా మంచినీరు గ్రామాలకు చేరడం లేదు. కేంద్రం నుంచి పంచాయతీలకు అంత పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటే వాటిని దారి మళ్ళించారు. గ్రామీణ ఉపాధి పథకం కింద నిధులు ఇస్తుంటే దానికి మళ్ళించారు. 90% గతంలో స్ప్రింక్లర్కు సబ్సిడీలు వచ్చాయి, వాటిని లేదు. ట్రాక్టర్లకు, యంత్ర పరికరాలకి 50% సబ్సిడీతో వచ్చేది, ఒక్కటి రావడం లేదు. ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి అంటే మీరు రైతన్నలకు అండగా నిలబట్లేదు, లేదా వృద్ధులకు లేదా వికలాంగులకు అండగా నిలబట్లేదు, యువతకు బాసట ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో విసిగి వేసారి ప్రజలు ఎదురు చూస్తున్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. ఇక్కడ కూడా మన అభ్యర్థి గెలిస్తే 3 పైన 2, 3 డబుల్ ఇంజన్, ట్రిపుల్ ఇంజన్ అవుతుంది. అభివృద్ధి వేగవంతంగా నడుస్తుంది. సంక్షేమ ఫలాలు ఎటువంటి వివక్ష, ఎవరి పట్ల వివక్ష లేకుండా అందుతాయనే భావనలో ప్రజలు ఉన్నారు. కాబట్టి వెళ్తున్నప్పుడు ఈ సమస్యలు తెలుసుకుంటున్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. వీళ్ళు ఎమ్మెల్యే ప్రతినిధి ఏం చేస్తున్నారు, ప్రజాప్రతినిధి ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది. సార్, మీరు గతంలో కూడా మీరు గ్రామీణాభివృద్ధి దానికి ప్రత్యేక అధికారిగా కూడా పనిచేస్తారు, మీకు అనుభవం ఉంది గ్రామ అభివృద్ధి కోసం. ఇప్పుడు మీరు చూసారంటే పల్లెలు తిరుగుతున్నారు, అధ్వాన పరిస్థితిలో ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఏమన్నా మీరు ప్లానింగ్లో ఉన్నారా? ఖచ్చితంగా. ఎందుకంటే కేంద్రంలో ఈ రాష్ట్రం పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా గ్రామీణాభివృద్ధి నుంచి ఏదైతే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద రోడ్లు మంజూరు చేస్తారు, ఇక్కడ ఏ గ్రామానికి రోడ్డు లేదు. ఆ నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియదు. గ్రామీణ ఉపాధి పథకం కింద సగటున సంవత్సరానికి 11,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఎక్కడ మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ప్రతి గ్రామానికి డ్వాక్రా సంఘాలకి రుణాలు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుంది. వ్యవసాయ రుణాలు కూడా ఏ రాష్ట్రానికి ఉన్నంతగా ఈ రాష్ట్రానికి ఇస్తున్నారు. ఎక్కడ చూసినా అది మాత్రం కానీ వ్యవసాయమే కనిపించట్లేదు. మామూలే కరువు కాటకాలతో పీడించబడుతున్న ప్రాంతం ఇది. దానికి తోడు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం మరింత వెనుకబడుతుంది. అందుకనే ఇక్కడ వలసలు కార్యక్రమాలు నడుస్తున్నాయి, రైతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మార్పు తీసుకొస్తాం. నేను గతంలో గ్రామీణాభివృద్ధి శాఖలో కూడా పనిచేశాను, ప్రత్యేక అధికారిగా పట్టణాభివృద్ధి శాఖలో చేశాను. కాబట్టి సమ్మిళితంగా ఉంది. గ్రామీణ ప్రాంతం, పట్టణ ప్రాంతం ఉంది. కాబట్టి ధర్మవరం నియోజకవర్గానికి పూర్తిగా ఒక ప్రణాళిక చేసుకొని ఉన్నాం. ఏ రకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఏ రకంగా సంక్షేమ పథకాలను తీసుకురావాలి, ఏ రకంగా ఇక్కడ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఏ విధంగా
వలసపోయిన పిల్లలు వలసపోయిన తర్వాత తల్లిదండ్రులు ఇక్కడ ముసలి వయసులో చాలామంది ముసలి వయసులో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆరోగ్యకర పరిస్థితులు ఉన్నాయి, అనారోగ్య పరిస్థితుల్లో ఉంటున్నారు. కొంతమంది కాళ్ళు ఇరిగిపోయి ఉన్నాయి, కొంతమందికి చేతులు ఇరిగిపోయి ఉన్నాయి, కదలలేని పరిస్థితులు ఉన్నారు. వీరికి మంచి ఆరోగ్యం అందించడం, ఈ ఊర్లో చిన్నపిల్లలకి మంచి నాణ్యమైన విద్యను అందించడం, మంచి వైద్యం, మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్య అందించడం, అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన చేసుకుని ఒక గుడికి కాంపౌండ్ లేదు, శ్మశానానికి కాంపౌండ్ లేదు, నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియదు, ఎక్కడ ఎవరు మింగేస్తున్నారు అందరూ తెలుసు, రాష్ట్ర ప్రజలు తెలుసు, ఏ ఖజానాలోకి వెళ్తున్నా, ఏ నేలమాలిగలో దాచిపెట్టుకుంటున్నారు తెలుసు, రేపేదో డబ్బులు జల్లి మళ్ళీ గెలవాలని చూస్తున్నారు. కానీ ఇవన్నీ ఏం చేయకుండా ఊరికే మాయదారి మాటలు చెప్తూ అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేశారు. ప్రజలు గుర్తించారు. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోజులు రాబోతున్నాయి. మే 13వ తేదీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపించడానికి, వాళ్ళ జీవితాల్లో మార్పును తెచ్చుకోవడానికి వాళ్ళు కూడా భాగస్వాములు కావడానికి సిద్ధంగా ఉన్నారు. సార్, బీజేపీ నేత వర్ధాపురం సూరి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు మధుసూదన్ రెడ్డి, అంటే వాళ్ళతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు కలుపుకొని ఎలా ముందుకెళ్తారు? ఖచ్చితంగా మాట్లాడు. పట్టాల శ్రీరామ్ గారు రోజు ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు. మధుసూదన్ రెడ్డి గారు మొన్న ధర్మవరంకి వచ్చి కలిసిన సందర్భంగా వెంటనే ఆత్మీయ సమావేశం పెట్టి కార్యకర్తలన్నీ పిలిచారు. మళ్ళీ పెద్ద ఎత్తున ఆత్మీయ సమావేశం పెట్టి రావాలని ఉన్నారు. అదేవిధంగా వర్ధాపురం సూరి గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారు కూడా తొందరలోనే ప్రతి చోట వాళ్ళ అనుచరులని, ఆయన అభిమానులను పిలిచి వారు కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి విభేదాలు ఏవీ లేవు. అందరం కలిసి కట్టుగా పోతున్నాం. అందరూ ప్రచారంలో అందరూ కూడా పాల్గొంటారు. ఓకే, ఇది వీరు చెప్తున్నది. ఏదైతే తనకు గతంలో నగర అభివృద్ధి, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి దాంట్లో ప్రత్యేక అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. ఆ అనుభవంతోనే ధర్మవరం నియోజకవర్గంలో పూర్తిగా అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తాం. ఏదైతే సాగునీరు, తాగునీరు అన్నది ఏదైతే ఉందో దానికోసం కృషి చేస్తాం. ఏదైతే ఇంతవరకు కూడా ఈ నియోజకవర్గ ప్రజలు పడ్డ బాధలన్నీ కూడా తనకు తెలుసు, తప్పకుండా అవన్నీ నెరవేర్చే ప్రయత్నం చేస్తామని ధీమా వ్యక్తం చేయడం జరుగుతోంది. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, తారక సూర్య, న్యూస్ 360, ధర్మవరం నియోజకవర్గం నుంచి అనంతపురం జిల్లా. తిరుపతి జనసేన అభ్యర్థికి మద్దతుగా కూటమిలోని నాయకులు పనిచేసేలా పవన్ కళ్యాణ్ చర్చించారని ఆ పార్టీ నేత నాగబాబు చెప్పారు. తిరుపతి కూటమి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఆయన్ని స్థానిక టీడీపీ, జనసేన నాయకులు కొంతమంది వ్యతిరేకించడం జరిగింది. పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతి చేరుకుని కూటమి పార్టీల నాయకులతో చర్చించారు. ఆరణి శ్రీనివాసుల గెలుపు కోసం అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు పనిచేసేలా కళ్యాణ్ ఒప్పించారని నాగబాబు తెలిపారు. పార్టీల మధ్య సమన్వయం కోసం రాష్ట్ర స్థాయి కమిటీ నియమిస్తామని వెల్లడించారు. ఏం ప్రశ్న చేయాలో కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఒక 5 నిమిషాలు మీడియాతో మాట్లాడేస్తే సపరేట్గా బాగుంటుంది సార్. ఆరోగ్యం జాగ్రత్త. ఒక తాటిలో నడిపించాలని, అలాగే తెలుగుదేశం, బీజేపీ వాళ్ళందరితో కలిసి ఇక్కడ ఉన్న అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశారు. థ్యాంక్ యూ. బీజేపీ, టీడీపీ, జన సైనికులందరూ ఒకే తాటి మీద ఉండి మన తిరుపతి వరకు మన ఆరణి శ్రీనివాసులు గారు, జంగాలపల్లి శ్రీనివాస్ గారిని గెలిపించడానికి అందరూ ఒక స్థిర నిశ్చయంతో ఉన్నారు. ఆ పని ఏం అక్కడ మా 3 పార్టీలకి ఆల్రెడీ సెంట్రల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి ఆల్రెడీ ఒక సమన్వయ కమిటీ వస్తున్నాయి. తద్వారానే అన్ని పనులు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసలో మున్సిపల్ కార్మికులపై తేనెటీగలు దాడి చేశాయి. జాతీయ రహదారి పక్కనున్న బావి దగ్గర నీటి పంపింగ్ పనులు చేస్తుండగా తేనెటీగల గుంపు దాడి చేసింది. దాడిలో 6 కార్మికులకు గాయాలై 2 కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. బాపట్ల జిల్లా పరుచూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరి సాంబశివరావు ఆధ్వర్యంలో 1000 కుటుంబాలు టీడీపీలో చేరాయి. చిన్నగంజా మండలం నుంచి సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు టీడీపీ కండువాలు కప్పుకున్నారు. చిన్నగంజా మండల అభివృద్ధికి కృషి చేస్తానని, మత్స్యకారులను ఆదుకుంటామని ఏలూరి సాంబశివరావు అన్నారు.
చేద్దాం చెప్పు సత్యసాయి జిల్లా మడకశిరలో కూటమి అభ్యర్థి డాక్టర్ సునీల్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చంద్రమౌళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజల నుంచి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం విచ్చలవిడిగా మద్యం సరఫరా చేస్తోందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం విధిస్తామని అన్నారు. రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. చిత్తూరు కూటమి ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావును గెలిపించాలని పవన్ కళ్యాణ్ కోరారు. తిరుపతికి వచ్చిన పవన్ను ప్రసాదరావు మర్యాదపూర్వకం కలిశారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలంటే విద్యావంతుడైన ప్రసాదరావు లాంటి నేత అవసరమని పవన్ అన్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ అందరి సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారు. చిత్తూరు జిల్లా ప్రజలకి, పార్లమెంట్ ప్రజలందరికీ జనసేన తరఫు నుంచి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. దగ్గుమళ్ల ప్రసాదరావు గారు మనకి కూటమి, మన తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇలా గతంలో ఉన్నతాధికారిగా మన జాయింట్ కమిషనర్గా ఇన్కమ్ ట్యాక్స్ పనిచేశారు. ఆయన ఎన్నిక, ఆయన అభ్యర్థిత్వాన్ని మనం పార్లమెంట్ అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే మన నియోజకవర్గానికి, మన దేశానికి కూడా చాలా మంది జరుగుతుంది. ముఖ్యంగా మన చిత్తూరు జిల్లాకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా కానీ, రాయలసీమ ఏ జిల్లాలో మనం బలం పెరిగినప్పుడు ప్రతి సమస్యని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడానికి, అలాగే కూటమి మేమందరం ఆయన వెంటే ఉన్నాం. సో మనస్ఫూర్తిగా మీరు ఆయన అభ్యర్థిత్వాన్ని పార్లమెంట్, చిత్తూరు జిల్లా పార్లమెంట్ గెలిపిస్తారు మనస్ఫూర్తిగా. That's all for now. Keep watching News 360. నిజం ఆలోచన మారుస్తుంది.